ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్, ఒక ది ప్యారడైస్. చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్లో రిలీజ్ అయినప్పుడు మాట్లాడుతున్నాం. ఎస్, గ్లిమ్స్, దాన్ని ఏమనాలి, రా స్టేట్మెంట్, పిచ్చి 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 పీక్స్. ఒక యాక్టర్ గాడ్ మోడ్, ఒక డైరెక్టర్ గాడ్ మోడ్, ఒక యాక్టర్ గాడ్ మోడ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గాడ్ మోడ్, ఉన్న టెక్నీషియన్స్ అందరూ ఒక గాడ్ మోడ్లోకి వెళ్తే వచ్చే ప్రోడక్ట్ ది ప్యారడైస్ రా స్టేట్మెంట్. నేను సినిమా గురించి చెప్పట్లేదు, సినిమా మనం ఇంకా చూడలే, వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి, బట్ ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ అబౌట్ ది వీడియో కంటెంట్. ఇప్పుడు రిలీజ్ అయింది ద రా స్టేట్మెంట్. అందరు గాడ్ మోడ్లోకి వెళ్తే వచ్చే ప్రోడక్ట్ ఇది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇలాంటి బోల్డ్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఇంకా వస్తేనే మనం ఆ రేంజ్కి ఎదుగుతాం, హాలీవుడ్ రేంజ్కి. ఇలాంటి సినిమాల్ని మనం ట్రోల్ చేసుకుంటే, లైక్ రీసెంట్గా పుష్ప వాజ్ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్, ఓకే, దాన్ని ట్రోల్ చేసి, యానిమల్ వచ్చినప్పుడు యానిమల్ని ట్రోల్ చేసి, నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఒక సినిమాని మనం సినిమాలానే చూడాలి. సినిమా చూసామా, ఎంటర్టైన్ అయ్యామా, ఆ వరల్డ్లోకి ఎంటర్ అయ్యామా, నచ్చిందా, అంతే. ఆ వరల్డ్లోకి ఎంటర్ అవ్వకపోతే ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ ప్రాబ్లం, నాట్ అదర్స్. లేదా ఆ సినిమాలో ఫిల్మ్ మేకింగ్లో ఏదైనా బ్యాడ్ ఉంటే, అంతేగాని ఆ సినిమా ఏదో బోల్డ్ ఉందను, ఇట్స్ అగెయిన్స్ట్ లాస్, ఒక ప్రొటాగనిస్ట్ని, ఒక యాంటాగనిస్ట్ని హీరోగా చూపించడంలో ఇట్స్ నాట్ రైట్. దాన్ని మనం ట్రోల్ చేయడం, దాన్ని కరెక్ట్ అని కావడం, ఇట్స్ నాట్ రైట్. అదే అంటున్నా, ఒక సినిమాని సినిమా లాగా చూడాలి. ఇప్పుడు వచ్చేది ప్యారడైస్. కాంట్రవర్సీస్ అయితే చాలా క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నాను, బట్ అలానే కలెక్షన్స్, మూవీ చూస్తేనే ఆ వరల్డ్ అదంతా ఇంకా చాలా బోల్డ్కి వెళ్ళిపోయారు అసలు డైరెక్టర్ అనేది. దిస్ ఇస్ యాక్చువల్లీ ద రియాక్షన్ ఆఫ్ రా స్టేట్మెంట్ ఆఫ్ ది ప్యారడైజ్ అనమాట. నేను అది చూడనే లైక్ మైండ్ బ్లోన్, లిటరలీ మైండ్ బ్లోన్. నాకు వీడియో షూట్ చేయడానికి టైం దొరకలేదు, బట్ చూడనే వాజ్ లైక్ లిటరలీ మైండ్ బ్లోన్. అండ్ దట్ లుక్, నాని అన్న లుక్ అయితే, ఒక యాక్టర్ షుడ్ ఎక్స్పెరిమెంట్ ఆల్ హిజ్, లైక్ ఆయనకు వచ్చింది, ఆయనకు నచ్చింది అన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. అది నాని అన్న వేస్తుండు. హిట్ 3 విల్ బ్లాస్ట్ ద రికార్డ్స్, ద ప్యారడైస్ విల్ బ్లాస్ట్ రికార్డ్స్, ఇది పక్కా. అస్సలు లైక్ మనకి ఇంకా ఏం తెలీదు అసలు, వాట్ ఈస్ దట్ ఏం తెలియదు, బట్ ఆ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఎలివేషన్, నాని అన్న లుక్, నేను చెప్తున్నా ది బెస్ట్ లుక్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో స్మార్ట్గా ఉన్నాడో అది కాదు, యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ హిస్ బెస్ట్ లుక్, అంతే. అని చూసి మనకు నాని అని కనిపించడు, ఇట్స్ లైక్ సమ్వన్ ఎల్స్. ద ప్యారడైజ్లో ఒక క్యారెక్టర్ అది, ఆయన కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ సినిమా ఇస్. అండ్ నేను దీనికి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నా అంటే, రా స్టేట్మెంట్ వీడియో కంటెంట్లో ఉంది అది, అంతే. అది ఉంది, పిచ్చ నచ్చింది. సో ఓకే, మరి ఎక్కువ హైప్ ఇస్తున్నా, బట్ నాకు చాలా నచ్చింది. ఐ కాంట్ వెయిట్. హిట్ 3 తర్వాత రిలీజ్ చేసుకోండి, ఫస్ట్ అని రిలీజ్ చేయాలి, బట్ ఇంకో 1 year ఆగాలి. లైక్ 26 March ఐ గెస్ రిలీజ్ డేట్. చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్స్ లైక్ మ్యాడ్ కట్. టీజర్ కట్ ఇస్ రా స్టేట్మెంట్ కట్ ఇస్ మ్యాడ్, అంతే. సో నేను దీనికి ఇంట్రడక్షన్ ఏమియా ఆల్రెడీ ఇచ్చేస్తా, బికాస్ ఆల్రెడీ చాలా వీడియోస్లో ఇచ్చా. ఈ వీడియోలో డైరెక్ట్ దాని గురించి మాట్లాడాలని, రా స్టేట్మెంట్ గురించి ల్యాగ్ చేయడం లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 బాగుంది. లైక్ ప్రతిది, డైలాగ్స్ ఆర్ మ్యాడ్, బోల్డ్గా వెళ్ళారు, చాలా బోల్డ్గా వెళ్ళారు. చాలా బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డిస్క్లైమర్ ఇచ్చారు. ఆ బ్యాడ్ వర్డ్స్ అనేవి నేను చెప్తున్నా సెన్సార్లో అస్సలు తీయకపోవడమే బెటర్, బికాజ్ మనం ఆ రూట్ ఏంది, ఆ మూవీ వరల్డ్లో ఉన్న కల్చర్కి మనం ఇప్పుడు దసరాలో ఏమైందంటే, ఓకే అంత బాగుండే, బట్ కొన్ని వర్డ్స్ తీసేశారు. లైక్ సమ్ వర్డ్స్ అనేవి వాళ్ళు తీసేశారు. ఆ వర్డ్స్ తీయడం వల్ల ఇంకొద్ది
ఏంటి న్యాచురల్ కనెక్టివిటీ అనేది కొద్ది తగ్గింది. బట్ దీంట్లో ఐ నో దీస్ టీమ్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు రిమూవ్ ఇట్. దే రేటెడ్ మూవీస్ చూసేటోడు, ఈ సినిమాని ట్రోల్ చేసేటోడు నేను డైరెక్ట్గా చెప్తున్నాను అంతే. బికాస్ ఇలాంటి సినిమాలు రావాలి. మనం హాలీవుడ్ ఎందుకు పైకి లేసింది, వై వీఆర్ యూనో ఫైటింగ్ విత్ హాలీవుడ్, బికాస్ హాలీవుడ్ అనేది ఎక్కువ కాంట్రవర్సీస్తో నిండింది కాదు. ఇట్స్ ఓన్లీ అబౌట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. మన ఇండియన్స్ ఎలా అంటే ఓ సినిమాని చూశాక అది సినిమాలాగా చూడరు. అది మన వరల్డ్లో ఉంది అనుకొని దాన్ని ట్రోల్ చేయడము, లేపడము, అది ఇది పాలిటిక్స్ని కనెక్ట్ చేయడం. ఈ లాస్ట్ ఇయర్ చాలా, నేను చెప్తున్నా పుష్ప 2 గురించి చెప్తున్నా, చాలా అంటే చాలా అయిపోయింది. యానిమల్ అప్పుడు కూడా అంతే చేశారు, అర్జున్ రెడ్డి అప్పుడు కూడా అంతే చేశాడు, ఇప్పుడు ప్యారడైజ్ అప్పుడు కూడా అంతే చేస్తారు. బట్ ఇలాంటి సినిమాలు రావాలి, బరాబర్ ఇలాంటి సినిమాలు రావాలి అదనమాట. యూనో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకు నాట్ ఈవెన్ అ సింగిల్ నెగిటివ్ పాయింట్ కూడా అనిపించలే. ప్రతిదీ చాలా చాలా బాగుంది, ఆల్ పాజిటివ్. ఐ గెస్ ఫస్ట్ టైం మన రియాక్షన్స్లో ఒక ఫిల్మ్ వీడియో కంటెంట్కి అన్ని పాజిటివ్ వచ్చి ఒక్క నెగిటివ్ కూడా లేనిది ఇదే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నాని అన్న ఫ్యాన్స్ కింద లైక్ కొట్టేసేయండి. దిస్ ఇస్ గోయింగ్ టు రాకెట్. ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్, ఒక ది ప్యారడైజ్ గుర్తు పెట్టేసుకోండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెయిటింగ్ ఫర్ మోర్ కంటెంట్ ఫ్రమ్ ద ఫిల్మ్ అండ్ ఆల్సో మన కంటెంట్ కూడా చాలా మంచి కంటెంట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.